నెమ్మది పొందు స్థలానికి ఏమైనా పేరుందా? లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సిలువపై దొంగతో యేసు అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరలోకం అన్నాడా, పరదేశు అన్నాడా? రెండు ఒకటి కాదు. రెండు ఒకటైతే యేసు పలికిన మాట తప్పవుతుంది కదా. యేసు తప్ప పరలోకం ఎవరు వెళ్ళలేదని చెప్తున్నాడు. పరదేశు భూమి మీద లేదు, పాతాళంలో నీతిమంతులు ఉన్న చోటు నెమ్మది పొందు స్థలముగా పిలువబడుతుంది. అంటే ఆ స్థలము పరదేశుగా పిలువబడుతుంది. విశ్రాంతి గల చోటుని నెమ్మది పొందే స్థలముగా, ఆ స్థలము పరదేశుగా పిలువబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా,